వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ సైకాలజిస్ట్ కౌన్సిలర్ నళిని గారు వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మనం చూస్తూ ఉన్నాం చాలా మటుకు సోషల్ మీడియా ఓపెన్ చేయగానే చాలా రకాల యాప్స్, ఫ్రెండ్షిప్ కనో లేకపోతే డేట్ కనో చాలా రకాల యాప్స్ ఉన్నాయి. మళ్ళీ మనం ఫర్దర్గా మాట్లాడుకుంటే ఈ మధ్యకాలంలో ఇష్యూస్, అమ్మాయిలు ఫ్రెండ్షిప్, లవ్, రిలేషన్షిప్ మళ్ళీ మోసపోవడాలు, మళ్ళీ కేసుల వరకు వెళ్ళడాలు, ఇవన్నీ కూడా చూస్తున్నాం. అసలు బేసిక్గా అమ్మాయిలు ఇట్లా తెలియని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం కానీ ఏదైనా రిలేషన్షిప్లోకి వెళ్ళే ముందు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే అది మళ్ళీ వేరే మార్గం వెళ్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్? చాలా మంచి ప్రశ్న అండి, అవసరమైన ప్రశ్న. మనమంటూ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్ సోషల్ యానిమల్స్ అంటారు. అంటే మనం అసలంటూ ఈ ప్రపంచంలో కొంచెం జ్ఞానం వచ్చి కొంచెం మాట్లాడటం వచ్చినప్పుడు సహజంగా స్నేహాలు అనేవి చాలా కామన్, స్కూల్ నుంచే మొదలవుతాయి కదా. కాకపోతే ఏంటంటే ఒక వయసు వరకు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఏంటి అంతా కూడా తల్లిదండ్రుల కంట్రోల్లో ఉంటుంది. ఒక వయసు వచ్చినప్పటి నుంచి ఆబ్వియస్గా మొత్తం కంట్రోల్లో ఉండదు. మీరు అన్నట్టు ఇప్పుడు చదువుల కోసమో దేనికోసమో వేరే ఊళ్ళో అవి వచ్చినప్పుడు అప్పుడు ఇంకా డేంజర్ 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 అంటూ ఆలోచిస్తూ కేవలం తలతో వంచుకొని పని చేసుకొని మళ్ళీ వచ్చేసి చేసే పరిస్థితి ఎవ్వరికీ ఉండదు. ఎలా అయినా పరిచయాలు అనేవి ఉంటాయి. వయసు పరంగా కొంత అట్రాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది బయలాజికల్ థింగే. అది అందులో పెద్ద ఆశ్చర్యపోవాల్సిందో సిగ్గుపడాల్సిందో అవాయిడ్ చేయాల్సిందో కూడా లేదు. ఆబ్వియస్గా ఆపోజిట్ జెండర్స్ ఖచ్చితంగా గెట్ అట్రాక్టెడ్ ఈచ్ అదర్. ఆపోజిట్ అంటానికి కూడా లేదు, ఇవాళ రేపు అనకూడదు, అన్ని రకాలవి ఉన్నాయి. ఎందుకంటే అన్ని లీగల్ కాబట్టి ఇప్పుడు ఇద్దరు మనుషులు అనుకుందాం. ఇద్దరు మనుషులు ఒక వయసు వచ్చాక, ఒక యుక్త వయసు వచ్చినప్పటి నుంచి ఒక రకమైన అంటే స్నేహానికి మించి ఒక సాఫ్ట్ కార్నర్, ఒక ప్రేమ, ఒక కేరింగ్, అంటే ఇవన్నీ దేనికి అంటే ఈ రిలేషన్షిప్ని పర్మనెంట్ చేద్దాము అనే ఒక భావనలోంచి వచ్చేవి ఇవన్నీ. నాకు ఇవాళ మీరు పరిచయం అయ్యారు, ఈ షూట్ ఉన్నంతసేపు నేను మీతో మాట్లాడతాను, అయిపోయిన తర్వాత మళ్ళీ మన షూట్ కలిస్తే కలుస్తాను, లేకపోతే అనుషతో నళినికి పని లేదు, నళినికితో అనుషకి పని లేదు. ఇదేంటంటే వర్క్ ఎప్పుడు ఉంటే అప్పుడే మనం పలకరించుకుంటూ ఉంటాం. ఇందులో కంటిన్యూటీ ఉండాలని మనం కోరుకోం. అదే నేను మీ సిస్టర్నో లేకపోతే నేను మీ సహ కొలీగ్నో అయినప్పుడు ఆబ్వియస్గా మన ఇద్దరం ఒక మంచి బాండ్ ఏర్పరచుకోవాలని ఇద్దరి వైపు నుంచి ప్రయత్నం అనేది ఉంటుంది కదా. ఇది ఇద్దరు అమ్మాయిలు కాబట్టి ఇది ఓకే, అమ్మాయి అబ్బాయి అయితే మాత్రం కుదరదు అనడానికి లేదు కదా. సహజంగా అది కూడా జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే పరిచయం స్నేహంగానో, పరిచయం ప్రేమగానో, పరిచయం బంధంగానో మారడానికల్లా మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే దాన్ని పర్మనెంట్ చేసుకోవాలనే ఒక మనిషికి ఉండే తాపత్రయం. ఓకే. సో ఇక్కడ మీరు అన్నట్టు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే రిలేషన్షిప్స్ మనిషిని నమ్మడం, మనిషి మీద ఎంతో కొంత ఆధారపడడం, ఫైనాన్షియల్ లావాదేవీలు కూడా కొంచెం జరుగుతూ ఉండొచ్చు. కానీ సేఫ్టీ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు అన్న విషయం మాత్రం పరిచయం స్థాయి నుంచి బంధం స్థాయి వరకు ప్రతి వాళ్ళు జాగ్రత్తగా తీసుకోవాలి. అది తీసుకోవాల్సిన మెయిన్ థింగ్. సేఫ్టీ విషయంలో సేఫ్టీ ట్రైనర్స్ మేము కూడా చెప్తూ ఉంటాం, అంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. మీరు మీ వచ్చే క్లయింట్స్ కి ఎలాంటి సూచనలు ఇస్తారు? ఒక అమ్మాయి అయితే ఫస్ట్ ఇప్పుడు మాట్లాడచ్చు, కానీ మాట్లాడేటప్పుడు కాన్వర్సేషన్ యొక్క ఓరియంటేషన్ ఎటు వెళ్తుంది? సెక్షువల్ టాక్స్ లోకి వెళ్తుందా, లేకపోతే ఇప్పుడు నువ్వు బాగున్నావు అమ్మ, చక్కగా ఉంది అంటం వేరు, నువ్వు వేసుకున్న డ్రెస్ లో ఇవాళ నాకు ఇలా కనిపించావు, ఇలా అర్థమైపోతూ ఉంటుంది. అక్కడ అర్థం అవ్వాలి. ఓకే. అమ్మాయిలు జనరల్ గా అర్థమైపోతుంది అని అంటారు. లేదు, అందరూ ఏం జ్ఞానం చెప్పేసేసుకొని రారు, అనుభవం మీదే తెలుస్తుంది. కానీ ఇలా వస్తున్నప్పుడు పిల్లలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆల్వేస్ హ్యావ్ ఏ ట్రాక్. అది ఏ డైరెక్షన్ లో వెళ్తోంది అనేది అబ్జర్వ్ చేయాలి. కేవలం అంటే ఇక్కడ టీనేజ్ పిల్లల నుంచి కొంచెం అడల్ట్హుడ్ లోకి వచ్చిన తర్వాత కూడానండి ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. అంటే నేను బాగున్నానా లేదా, నేను కూడా అటెన్షన్ గ్రాప్ చేస్తున్నానా లేదా, నన్ను కూడా అందరు పట్టించుకుంటున్నారా లేదా అనే ఒక భావన, అందరికీ ఒక డౌట్ ఉంటుంది, సెల్ఫ్ ఐడెంటిటీ ఉంటుంది. కానీ ఆ సెల్ఫ్ ఐడెంటిటీని నువ్వు తెచ్చుకోవడం కోసం నువ్వు ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు. మాట తీరు ప్రొజెక్ట్ చేసుకోవచ్చు, పని ప్రొజెక్ట్ చేసుకోవచ్చు, టాలెంట్ ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీలో బ్రహ్మాండమైన టాలెంట్ ఉండి మీ వర్క్ బ్రహ్మాండంగా ఉన్నప్పుడు అవసరం ఉన్న ప్రతి వాళ్ళు మీ దగ్గరికే వచ్చి మాట్లాడతారు. అది కూడా ఒక కైండ్ ఆఫ్ అటెన్షన్ గ్రాబింగ్. అంతే తప్ప శారీరక అవయవాల అందం ఆధారంగానే మీరు అందరినీ అట్రాక్ట్ చేయాల్సిన రూల్ ఏమీ లేదు. అంటిల్ అండ్ అన్లెస్ అందము స్టైలింగ్ రిలేటెడ్ ఫీల్డ్స్ లో ఉంటే తప్ప.
అది కూడా తప్పనట్లా నేను. ఓ మోడల్ ఉన్నారు, ఒక యాక్ట్రెస్ ఉన్నారు, తప్పదు. దే హ్యావ్ టు మెయింటైన్ దేర్ బాడీ అండ్ దేర్ ఫిగర్. ఎవ్రీ బాడీ పార్ట్ ఎటు పెరుగుతుంది, ఎట్లా పెరుగుతుంది, వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. దాన్ని కూడా ఏం తక్కువ చూడాల్సిన అవసరం లేదు. ఇన్ అదర్ కేసెస్ వేరే వాళ్ళతో కాన్వర్సేషన్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు బాడీ పార్ట్స్ని చేసే విధంగానో కొంచెం అనవసరమైన డైరెక్షన్లోకి అది వెళ్తోందా అనేది గమనించుకుంటున్నప్పుడు అది ముందే ఆ లైన్స్ డ్రా చేసుకోవటం అనేది అమ్మాయిలు చేయాల్సిన ఫస్ట్ విషయం. ఎందుకంటే ఒకవేళ నువ్వు ప్రేమలోనే పడతావని అనుకుందాం, నీతో పరిచయం అందరితోనే ప్రేమలో పడిపోతావా? అట్రాక్ట్ అవుతావు అనుకో. నీతో పరిచయమైన అందరు అబ్బాయిలతోనే అట్రాక్ట్ అయిపోతావా? లేదు, నువ్వు మాట్లాడుతున్నా అలాంటి అబ్బాయి అందరు అమ్మాయిలను అట్రాక్ట్ చేసేస్తున్నాడు అంటే అది నీకు నష్టమేగా. అవును. సో ఎంతమంది నాకు అట్రాక్ట్ అవుతున్నారో ఆలోచించొద్దు. నీ 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 రిలేషన్షిప్ అనేది ఎలాగో నువ్వు ఒక్కళ్ళతోనే ఉండటానికి నువ్వు కూడా ఇష్టపడతావు కాబట్టి ఆ ఒక్క సరైన వ్యక్తి ఎవరు అని నీకు దొరికేంత వరకు ఊరికనే మిగిలిన ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయకూడదు. ఈ అమ్మాయి కొంచెం స్ట్రిక్ట్ రా అనిపించుకోవడం చాలా చాలా మంచిది ఈ రోజుల్లో. మనసులో ఆ మెత్తదనం ఆ సున్నితత్వం ఉంచుకో, కానీ మాట తీరులో బిహేవియర్లో మాత్రం ఎప్పుడు కూడా అమ్మో లైన్ దాటితే కష్టం రో అమ్మాయితో అనే ఒక భావన ఉంటే కొంతలో కొన్ని తలకాయ నొప్పులు తగ్గించుకోవచ్చు. అట్లీస్ట్ కొన్ని తలకాయ బౌండరీస్ ఖచ్చితంగా. ఫిజికల్ బౌండరీ, ఎమోషనల్ బౌండరీ రెండు చెప్తాం మేము. ఫిజికల్ బౌండరీ, నీ చెయ్యి దూరంలోనే మాట్లాడాలి ఎవరైనా సరే. ఎందుకంటే ఒక్కొక్కసారి మాట తీరులో వీటిలో పార్ట్స్ అన్సేఫ్ గా టచ్ చేసేసే ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు. అవును. సో అందుకే చెయ్యి దూరంలో నిలబడి మాట్లాడు, ఏం వినిపించదా కదా. సో ఒక చెయ్యి దూరంలో ఎప్పుడు మెయింటైన్ చేయి, ఏ వ్యక్తినైనా సరే చెయ్యి దూరంలో మెయింటైన్ చేయి. ఫిజికల్ బౌండరీ. ఎమోషనల్ బౌండరీ కూడా షేర్ చేసుకో. నీకు అడ్రస్లు తెలియాలి, విషయాలు తెలియాలి, అడుగు, సహాయం అడుగు, చదువుకు సంబంధించి డిస్కస్ చెయ్యి. కానీ నీ పర్సనల్ లైఫ్ లో ఏ ఏ విషయాలు నువ్వు షేర్ చేస్తున్నావు, ఏ ఏ విషయాలకి నువ్వు ఎక్కడి నుంచి సపోర్ట్. ఇక్కడ ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మేడం. ఎందుకంటే ఉమెన్స్ ఆర్ ఎమోషనల్లీ వీక్ అన్నది ప్రతి ఒక్కళ్ళకి అది వీక్నెస్ పట్టుకుంటారు. సో వీళ్ళు ఏంటంటే ఏదైనా బాధలోనూ లేకపోతే ఏదైనా ప్రాబ్లంలోనూ లేకపోతే ఏదో మెంటల్ సపోర్ట్ కోసం తెలియకుండానే ఆ కన్వర్జేషన్ లో ఇరుక్కుంటారు. సో అలాంటి వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది కూడా చెప్తామండి. మనకి ఇప్పుడు ట్రస్ట్ వర్ది పీపుల్ అని మనం ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. చిన్న పిల్లలప్పటి నుంచే మేము నేర్పిస్తాం మా ట్రైనింగ్స్ లో 5 ట్రస్ట్ వర్ది పీపుల్ అంటే 5 ట్రస్టెడ్ అడల్ట్స్. చిన్నపిల్లలకైతే అడల్ట్స్ అంటే నీకు ఏదైనా సమస్య వస్తే నువ్వు డిఫరెంట్ నీకున్న డిఫరెంట్ పరిసరాల్లో నుంచి అంటే ఇల్లు, స్కూలు ఇలా ఒక 5 నమ్మదగ్గ అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏర్పాటు చేసుకోను. నీకు ఏదైనా సమస్య ఉంటే వాళ్ళని సహాయం అడుగు. ఇప్పుడు ఇదే పెద్దవాళ్ళకి అప్లై అయినప్పుడు నువ్వు కూడా ఒక ట్రస్టెడ్ పీపుల్, నీ అనుకున్న ట్రస్టెడ్ పీపుల్ని ఒక 5 3 4 నీ స్థాయి బట్టి పెట్టుకో అంతే. ప్రపంచం మొత్తానికి నీ బాధ చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఎవడి బాధ పట్టదు టు బి ఫ్రాంక్. అవును. ఓకే, ఎందుకు జాలి చూపిస్తారు అంటే ఓకే నాకు నీ పట్ల కన్సర్న్ ఉంది అని చూపించుకోవడం కోసం చూపిస్తారు. నీకు ఎంతమందికి చెప్పాలి ఎస్ నాకు నీ పట్ల కన్సర్న్ ఉంది ఎంతమంది నుంచి కావాలి నీకు అది కదా. నీకు తల్లిదండ్రులు అలా కొంచెం ఫ్యామిలీ ఉంటుంది, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. అలా వాళ్ళు కాకుండా ఒకవేళ బయట సర్కిల్లో అయినా సరే ఎవరు ఆ నమ్మదగ్గ వ్యక్తి ఎవరు అంటే నువ్వు ఏదైనా సమస్య చెప్తే ఆ నీ సమస్యని సొల్యూషన్ చేసే లోపల వాళ్ళకి కావాల్సినవి ఏవో కకృతి పడని వ్యక్తులు ఎవరు అని నువ్వు టెస్ట్ చేసుకొని వాళ్ళకి మాత్రమే నీ సలహా అనేది నువ్వు నీ సమస్య అనేది షేర్ చేయి. సలహా వాళ్ళకి తెలిస్తే తెలుస్తుంది, లేకపోతే నీ అనుభవంలో నువ్వు కూడా వెతుక్కుంటూ వెళ్తావు తప్ప ప్రతి వాళ్ళకి నీ సమస్యని ఊరికనే చెప్పు. డోంట్ టెల్ యువర్ వీక్నెసెస్ అంటారు. డోంట్ టెల్ యువర్ వీక్నెసెస్ టు ఎవ్రీవన్. అందరికీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో నీకు ఇబ్బందిగా ఉంది చెప్పమా, అందరికీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మేక్ ఇట్ ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్ అంటారు. అంటే షో దట్ యూ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ. ఏం పర్వాలేదు, అందరికీ చెప్పుకుంటూ వెళ్ళే వాళ్ళు యూ ఆర్ గివింగ్ అనవసరమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలా నువ్వు వేరే వాళ్ళకి. నాకు ఇక్కడ సపోర్ట్ లేదు, ఇక్కడ వీక్గా ఉంది, ఇక్కడ నాకు లేదు, అందరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ ట్రస్ట్ వర్ది అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో డిస్కస్ చేస్తే వాళ్ళకి కొంత ఆ అవగాహన ఉంది, ఆ మాత్రం తెలుసు, మన కూడా కరెక్ట్ గా డైరెక్ట్ చేయగలుగుతారు అనుకున్న వ్యక్తులతో మాత్రమే మనము అది షేర్ చేసుకోవాలి. అమ్మాయిలు ఎమోషనల్లీ వీక్ కాదు, ఎమోషనల్లీ యాక్టివ్. రీసెంట్ స్టడీస్ రీసెర్చెస్లో కూడా ఏం చెప్పారంటే ఎస్ మన బ్రెయిన్ కన్స్ట్రక్షన్లో కూడా అమ్మాయిలకి ఎమోషనల్ రిలేటెడ్ లోబ్స్ అనేవి కొంచెం ఎక్కువ సంఖ్యలో ఉంటాయి, ఎక్కువ యాక్టివ్గా ఉంటారు. ఎమోషన్స్ అంటే వీక్నెసెస్ మాత్రమే కాదు, స్ట్రాంగ్ ఎమోషన్స్ కూడా ఎమోషన్సేగా. మొండితనం కూడా ఎమోషనే కదా. బలహీనత ఎలా అయితే ఎమోషనో ధైర్యం కూడా ఒక ఎమోషనేగా. నువ్వు ఈ ఎమోషన్ మీద ఆధారపడటం ఎందుకు, ఆ ఎమోషన్ మీద ఆధారపడు. ఎగ్జాక్ట్లీ కదా. ధైర్యంగా ఉండటము, మనకి తెలిసినంతలో మనం దాన్ని మన దృష్టి మన బుద్ధిపరమైన నైపుణ్యాలను ఉపయోగించుకొని మనం చేయటము. నీకు ఆ సిస్టమ్ తెలుసుకోవాలి, సేఫ్ నెంబర్స్ ఏంటి, సేఫ్టీ సిస్టమ్స్ ఏంటి, సేఫ్ పీపుల్ ఎవరు ఉన్నారు,
వీళ్ళతో నువ్వు మాట్లాడుకొని చేసుకోవడం ద్వారా కొంత మనము అంటే ఇవన్నీ చేసినా కూడా దారుణాలు జరుగుతున్న రోజులేనండి. ఇవన్నీ చేసేసి అందరు సేఫ్ గా ఉంటున్నారు, ఇబ్బందులు జరిగిన అమ్మాయిలు ఇవేం పట్టించుకోవట్లేదు అంటానికి లేదు. అన్నీ చేసి జాగ్రత్తగా కాన్షియస్ గా ఉంటే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, చిన్న చిన్న తలకాయ నొప్పుల నుంచి మనం అంటే రోడ్డు మీద వెళ్తున్నాము, పెద్ద లారీ అన్కంట్రోల్ వచ్చి మన గుద్దేస్తే మనం చేయగలిగేదేం లేదు. కానీ మనం ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు మన బండికి గాలి ఉందా లేదా, పంక్చర్ లేదా, హెల్మెట్ పెట్టుకున్నామా, కరెక్ట్ గా లెఫ్ట్ సైడ్ వెళ్తున్నామా లేదా, ఇవన్నీ మనం చూసుకుంటాం కదా. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ ఇలాంటివి బేసిక్ జాగ్రత్తలు అంతే. నీ ఎమోషనల్ సర్కిల్లోకి నువ్వు ఎంతమందిని అలౌ చేస్తున్నావు? ఓ క్రౌడ్ గుంపులు ఉండకూడదు అక్కడ. చాలా తక్కువ మంది ఉండాలి. తక్కువ మందికి మాత్రమే నీ ఎమోషనల్ స్పేస్ లో నువ్వు మిగిలినవన్నీ కూడా చక్కగా పరిచయాలు పెంచుకో. కెరీర్ పరంగా ఏమేం కాంటాక్ట్స్ ఉన్నాయి, ఫ్యామిలీ పరంగా ఏం కాంటాక్ట్స్ ఉన్నాయి, స్నేహం పరంగా ఏం కాంటాక్ట్స్, ఈ క్లారిటీ ఉంచు. అందరినీ కలిపి మిక్స్ మ్యాచ్ చేసేసి కొలీగికే పర్సనల్ విషయాలు చెప్పేసుకొని వాళ్ళతోనే బయటలకి అన్నిటికి వెళ్ళిపోయి అన్ని మళ్ళీ ఫ్రెండ్స్ లోనే రిలేషన్షిప్స్ పెట్టేసేసుకొని ఇలా మిక్సప్ అవ్వద్దు. ఇప్పుడు మీరు జాగ్రత్తలు చెప్పారు, వీటి పర్యవసానాలు ఎలా ఉంటాయి అన్నది కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే అది జరగకూడదు అంటేనే కదా ఇప్పుడు ఈ జాగ్రత్తలు. అవునండి. సో యూజువల్గా ఇలాంటివి చేసినప్పుడు అమ్మాయిలు చేసే పొరపాట్లు, వాటి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అందులో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది మాట్లాడదాం. ఒక మంచి సేయింగ్ ఉందండి, ఆడవాళ్ళు అమ్మాయిలు ప్రేమ కోసం శారీరక సంబంధానికి ఒప్పుకుంటారు, అబ్బాయిలు శారీరక సంబంధం కోసం ప్రేమను ఒప్పుకుంటారు అని ఒక స్టేట్మెంట్ ఉంటుంది. అంటే అమ్మాయిలు ఈ ప్రేమ, ఈ వ్యక్తితో ప్రేమలో ఉన్నప్పుడు ఆ బంధం పోకూడదు అనటానికి అన్నిటికీ ఒప్పుకొని చివరికి శారీరక సంబంధానికి కూడా ఒప్పుకునే పరిస్థితికి వస్తారు. అంటే ఇలా మోసం చేసే అబ్బాయిలు, అందరు అబ్బాయిల్ని అనడం లేదు, మంచి అబ్బాయిలు చక్కగా ఉన్నారు, లేని మంచి బుద్ధిమంతులైన వ్యక్తులు, వెల్ బిహేవ్డ్ మెన్ కూడా ఉన్నారు ఇక్కడ. కానీ మోసం చేసే బాధితుల గురించి. సో అబ్బాయిలు ఇలా ఇబ్బంది పెట్టే అబ్బాయిలు ఎలా ఉంటారంటే ముందు ప్రేమ నటిస్తారు, కానీ వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటి? శారీరక సంబంధమే. సో మీకు ఫైనల్ గా జరిగే పర్యవసానం ఏముంటుందంటే, ఒకటి అమ్మాయిని ఫిజికల్ గా ఎక్స్ప్లాయిట్ చేయడం, అంటే శారీరక సంబంధం పెట్టుకోవడం. దానికోసం ప్రేమ నటిస్తారా, పెళ్లి నటిస్తారా, స్నేహం నటిస్తారా, డిఫరెంట్ దారులు వేరే, గమ్యం ఒకటే అక్కడ, శారీరక సంబంధం. రెండోది ఏంటి? ఆ శారీరక సంబంధాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళని ఫైనాన్షియల్ గాను మరి ఇతర విషయాల్లోనూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, లేకపోతే వాళ్ళని మరింత విక్టిమైజ్ చేయడం. అంటే ఈ శారీరక సంబంధం జరిగినప్పుడు ఫోటోలు, వీడియోలు, కాన్వర్సేషన్స్ లాంటివి సేవ్ చేసుకుని తర్వాత బ్లాక్మెయిల్ చేసి తద్వారా పెళ్లికో లేకపోతే ఆస్తికో డబ్బులకో వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడము. ఈ రెండు విషయాలే అల్టిమేట్గా ఫైనల్గా జరిగేవి ఇవి. ఈ రెండు కానప్పుడు ఇంకా జరిగే భయంకరమైన పర్యవసానం ఏంటంటే వాళ్ళపైన హత్యలు లాంటివి జరగటం, వాళ్ళని అంటే ఎప్పుడైతే వీళ్ళు ఎదురు తిరుగుతారో లేకపోతే ఎప్పుడైతే అడ్డు తొలగించుకోవాలన్న భావన వస్తుందో అప్పుడు పూర్తిగా ప్రాణానికే ముప్పు జరిగేవి. ఈ మూడే అల్టిమేట్ గా జరిగే పెద్ద నష్టాలు అయితే ఈ మూడు. ఓకే, చిన్న చిన్న నష్టాల్లో ఏమొస్తాయి అంటే ఈ కాన్వర్జేషన్స్, చాట్స్, ఇవన్నిటిని ఫోటోలు తీసుకొని ఫోటోలు మార్ఫ్ చేయటం కానీ, లేదు నిజంగానే న్యూడ్ కాల్స్ వచ్చేంత వరకు వాళ్ళని లాగి అవి చేసుకోవాలనుకోవటమే కానీ, లేకపోతే ఎమోషనల్గా విపరీతంగా వాళ్ళ మీద డిపెండ్ అయిపోయేలాగా చేసేసుకొని వాళ్ళ స్థితిగతులు వాళ్ళ ఇవితో సంబంధం లేకుండా ఇక చచ్చినట్టు వీడితో తప్ప పెళ్లి ఇంకా ఇప్పుడు ఇంతవరకు వచ్చాక ఇతన్ని కాకుండా ఇంకా నేను వేరే ఎవరిని అయినా ఎలా పెళ్లి చేసుకుంటాను అనే పరిస్థితి అమ్మాయికి క్రియేట్ చేయటం కానీ, ఇలాంటివన్నీ ఈ మధ్యలో జరిగే పర్యవసానాలు. కానీ పర్సనల్ గా వాళ్ళకి ఏం జరుగుతుంది? వాళ్ళు చదువు కోసం వచ్చారా, అది డిస్టర్బ్ అవుతుంది. ఉద్యోగం కోసం వచ్చారా, అది డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ ఈ తలకాయ నొప్పుల్లో వాళ్ళు యాక్చువల్ గా పేరెంట్స్ కి ఏ రకమైన సపోర్ట్ ఇవ్వదలుచుకున్నారు ఏంటి, అదంతా అవ్వదు. అక్కడంతా డిస్టర్బెన్స్ వచ్చేస్తుంటుంది. ఒక రకమైన లైఫ్ లాగా మిస్టరీతో ఉన్న లైఫ్ లాగా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. అక్కడ పేరెంట్స్ కి టెన్షనే, ఇక్కడ వీళ్ళకి టెన్షనే. తద్వారా సిబ్లింగ్స్ లైఫ్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుందండి. ఎందుకంటే ఇలాంటి ఫ్యామిలీస్ లో అక్కో, చెల్లో, తమ్ముడో, అన్నయ్యో ఎవరైనా ఇలా డిస్టర్బ్ అయినప్పుడు ఆ ఎఫెక్ట్ సిబ్లింగ్స్ మీద కూడా పడుతుంది. ఒక అమ్మాయి వేరే ఊరు వెళ్ళింది చదువుకోవడానికి, అక్కడ ఇలాంటి ఇష్యూ, ప్రేమ ఇష్యూ, పెళ్లి ఇష్యూ, సెక్యూరిటీ ఇష్యూనో, ఇలా కాల్స్, ఫొటోస్ ఇష్యూనో జరిగింది అనుకోండి, ఆ వెనకాల ఉన్న సిబ్లింగ్ ని ఎప్పటికీ మళ్ళీ చదువుకోవడానికి వేరే ఊరికి పంపించరు. సో నీకు జరిగే ఇష్టం నీతో ఆగిపోవడం లేదు, ఖచ్చితంగా వేరే వాళ్ళ మీద కూడా అది వస్తుంది. కాబట్టి యువర్ సెక్యూరిటీ ఈజ్ నాట్ జస్ట్ యువర్ సెక్యూరిటీ. యువర్ సెక్యూరిటీ ఈజ్ సెక్యూరిటీ ఆఫ్ ఎ పర్టికులర్ హ్యూమన్ బీయింగ్ అండ్ ద ఎకోసిస్టమ్ దట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ లైఫ్. చాలా చక్కగా చెప్పారండి జాగ్రత్తలు, ప్రమాదాల గురించి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.